దావోస్కి వెళ్ళారు బాబు గారు. గడ్డ కట్టే చలిలో స్వెటర్ కూడా వేసుకోకుండా కూర్చొని దాదాపు 36 మీటింగ్స్ అటెండ్ చేశారంట ఆయన. సో ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వచ్చిందా? మీరు బ్యూరోక్రసీలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏం జరిగింది అక్కడ. అది కాదండి, ఇప్పుడు -12 డిగ్రీ సెంటిగ్రేడ్లో కూర్చుని డిస్కషన్స్ చేయడానికి అది ఇప్పుడు మామూలుగా అంటార్కిటికాలో ఫర్ ఉన్నటువంటి పెంగ్విన్స్ ఉంటాయి, అంటే చలి ప్రదేశంలో ఉండే యానిమల్స్ న్యాచురల్గా ఊళ్ళు డెవలప్ చేసుకుంటాయి. అవి ఉంటేనే అవి తడగలుగుతాయి, నడవగలుగుతాయి. అలాంటిది ఒక మనిషి ఇప్పుడు మీరు మన రిఫ్రిజిరేటర్లో కూడా డీప్ ఫ్రీజర్ 18 డిగ్రీస్ 16 డిగ్రీస్ ఉంటుంది. అవును, అందులో పెట్టిన తీసి మీరు 2 మినిట్స్ 3 మినిట్స్ పట్టుకోగలుగుతారు అట్లాగా? జస్ట్ ఆ ప్యాకెట్ పట్టుకోగలుగుతారా? అలాంటిది మనిషి అలా ఉంటాడండి. అది సవాల్ని దాచే టెంపరేచర్. అరే ఆయన ఉన్నారు కదా, మీట్ని దాచే టెంపరేచర్. మీట్ని అంటే ప్రాణం లేని వస్తువుల్ని దాచేటువంటి టెంపరేచర్లో ఒక మనిషి కూర్చుని నెగోషియేషన్ చేస్తున్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం మాట్లాడుతున్నాడు అంటే అది హాస్యాస్పదం అనుకోవాలా, బ్రెయిన్లెస్ అనుకోవాలా, మాట్లాడేవాడికి బుర్రలేదు అనుకోవాలా, అది కనీసం టెంపరేచర్ మీద నాలెడ్జ్ లేదు అనుకోవాలా? మీకు విజువల్ కనపట్లేదా? బాబు గారు స్వెటర్ లేకుండా ఉన్నారు లేదా? థర్మల్స్ వేసుకోవాలి, ఇన్నర్గా థర్మల్స్ వేసుకుని పైన మామూలుగా చొక్కా వేసుకుంటే హీట్ జనరేట్ చేస్తాయి థర్మల్స్. ఓకే, థర్మల్స్ ఉంటాయి కదా. సో అప్పుడు స్వెటర్ లేకపోయినా కూడా పని చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు పబ్లిసిటీ కోసం, ట్రెండింగ్ కోసం రకరకాల ఎత్తులు జిత్తులు వేయచ్చు. బట్ 12 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్లో వితౌట్ థర్మల్స్ ఆర్ వితౌట్ ఎనీ గేర్ you cannot sit. It is impossible. If you are sitting, you will die. I'll give it in writing. సో జనాల్ని మాయ చేయడానికి, జనాల్ని మభ్యపెట్టడానికి, అంటే పిచ్చి వాళ్ళని చేయడానికి మీడియా ఎలివేషన్స్, పీక్స్ ఆఫ్ ఎలివేషన్స్ అనేది ఒకవైపు.